మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు 9 వ్యూస్ డిజిటల్ ఈ పేపర్. మరి మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన కామెంట్ కూడా తెలియచేయండి. అలాగే ఈరోజు ప్రధాన వార్తలను గమనించినట్లయితే, యూరియాను పక్కదారి మళ్లిస్తే కఠిన చర్యలు, నల్గొండ జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్, కాజీపేట పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి రోడ్డు పనుల శంకుస్థాపన ఎమ్మెల్యే నాయిని కూడా చైర్మన్ ఎనగాల. దాశరథి కృష్ణమాచార్యులు చిరస్మరణీయుడని మరొక వార్త. ప్రజా సంక్షేమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరిగే వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ జయప్రదం చేయండి, పీడీఎస్ చర్ల మండల కార్యదర్శి నానాపరువు మహేష్. ఇక ప్రధాన వార్తలోకి వెళ్తే, యూరియాను పక్కదారి మళ్లిస్తే కఠిన చర్యలు తప్పు అని నల్గొండ జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు ఇక్కడ వార్త కథనం కనబడుతుంది. యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు దారి మళ్లిస్తే సంబంధిత ఎరువుల దుకాణం యజమానితో పాటు సంబంధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎరువులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎరువుల ఫిర్యాదు కేంద్రాన్ని టోల్ ఫ్రీ నెంబర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆగస్టు మొదటి వారంలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సాగునీరు వస్తున్నప్పటికీ, అలాగే జిల్లా వ్యాప్తంగా ముమ్మర వ్యవసాయ సాగు విత్తనాలు నాట్లు వేసే సమయంలో సైతం అవసరమైన ఎరువులను సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎరువులకు ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని ఈ విధంగా సూచించారు. మరొక వార్తను చూసినట్లయితే, కాజీపేట పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి రోడ్డు పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే నాయిని కూడా చైర్మన్ ఎనగాల. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాజీపేటకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన మేము నేడు అధికారంలో వచ్చిన క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 2 డివిజన్ల నడుమ ఉండే ప్రధాన రహదారి కావడంతో ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో కాజీపేట నుంచి సోమిడి వరకు రోడ్డు పనులను చేపట్టామని అన్నారు. మరొక వార్త చూసుకున్నట్లయితే, చిరస్మరణీయుడు దాశరథి తెలంగాణ కోటి రత్నాల వీణ అనే నినాదంతో ప్రజల్లో తెలంగాణ స్ఫూర్తిని జ్వలింపజేసిన మహనీయుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులని పూర్వ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ న్యాయవాది జె శశిధర్ అన్నారు. మంగళవారం దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా వివేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పందన డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శ్రామికులు, అణగారిన వర్గాల కోసం నవ సమాజానికై పరితపించిన మహోన్నత వ్యక్తిని ఆయన నేటి సమాజానికి ఆదర్శనీయుడని కొనియాడారు. ఇక ప్రజా సంక్షేమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గడిచిన 18 ఏళ్ల మాసాల్లో చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంతో చేపట్టిన 18 నెలలు 18 పథకాలు 18 రోజులు అనే కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామాల్లో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. గత పాలకుల కాలంలో అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలాగా కార్యాచరణ రూపొందించిందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార పక్షమే అధిక స్థానాలు పొందేలాగా కృషి చేయాలని తెలిపారు. ఇక మరొక వార్తను మనం గమనించినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరిగే వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ను జయప్రదం చేయండి అంటూ పీడీఎస్ చర్ల మండల కార్యదర్శి నానాపరువు మహేష్ ఒక ప్రకటన జారీ చేశారు. సంఘంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 23న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగిందని ఈ సందర్భంగా